అది అక్కడ సందర్భం. సనుగుడు మనలో ఉంటే తప్పనిసరిగా మరణానికి మనం అప్పగించబడాల్సిందే. అది ఏదైనా గాని ఇందాక మీకు ఒక మాట చెప్పా. ఇదే చెప్పింది. దీనికోసమే చెప్పింది. సమయాన్ని చూసి అమ్మ సమయం అయిపోయింది, టైం అయిపోయింది. సనుక్కోవాకండి దయచేసి. ఇక్కడ గాదు ఎక్కడికెళ్ళినా. దేవుని సన్నిధి గురించి చెప్తున్నా. దేవుని సన్నిధిలో ఎక్కడున్నా మనం సనుగుడు గనక ఉంటే వాళ్ళందరూ ఎవరి మధ్య నడిచారు? వాళ్ళ మధ్య ఎవరు సంచరించారు? ఆ ఇశ్రాయేలీయుల మధ్య ఎవరు సంచరించారు? దేవుడు సాక్షాత్తు సంచరిస్తున్నాడు. పగలు మేఘ స్తంభం, రాత్రి ఏ స్తంభం? అగ్ని స్తంభంగా దేవుడు సంచరిస్తూ ఉంటే, దేవుడు సన్నిధిలో ఉన్నాడన్న విషయం మర్చిపోయి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? సనుక్కుంటున్నారు. తర్వాత నేను అనుకుంటా ఉంటా అప్పుడప్పుడు. ప్రభువును మరి ఒకసారి కూడా అనిపించదా? ఈ సనుక్కునే వాళ్ళ కోసమా నేను నా ప్రాణం పెట్టింది. ఈ సమయం చూసుకునే వాళ్ళ కోసమా నేను నా ప్రాణం పెట్టింది. కనీసం 2 గంటలు, 3 గంటలు ఎక్స్‌ట్రా గడపలేని వాళ్ళ కోసం నా ప్రాణం పెట్టింది అని అనుకోడా? వాస్తవంగా అయితే.